నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతా ఉంది. ప్రతి గ్రామంలో కూడా బెల్ట్ షాపులు అక్రమంగా నడుపుతా ఉన్నారు. ఈ తాగినటువంటి ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురైతూ, అదే విధంగా కాపురాలలో జగడాలు, గొడవలు, విడాకుల వరకు ఇట్లా జరుగుతూ ఉన్నాయి. ఈ మద్యానికి ప్రభుత్వం ప్రజలను మద్యానికి అలవాటు చేస్తూ ఉన్నది. పచ్చని కాపురాలలో ఈరోజు మొత్తం పూర్తిగా జగడాలైతూ ఆర్థికంగా నష్టపోతా ఉన్నారు. దీని మీద ప్రభుత్వం మరి చర్యలు తీసుకోవాలని మేము గతంలో కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. ఎక్సైజ్ అధికారులకు కూడా విన్నవించడం జరిగింది. నిన్ననే సబ్ కలెక్టర్ గారికి దృష్టికి కూడా సంజరావుపేట గ్రామానికి చెందిన రూపానే ఓ వివాహిత మహిళ వచ్చి ఇవ్వడం జరిగింది. మరి దీని మీద నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలలో కూడా ఈ వైన్ షాపుల మీద చర్యలు తీసుకోవాలి. వీళ్ళు అక్రమంగా వైన్ షాపులు సమయ పాలన పాటించకుండా గ్రామాలకు ఆటోలలో అక్కడ తరలిస్తూ ఉన్నారు. వాళ్ళు బెల్ట్ షాపులకు 20 రూపాయల కమిషన్ మీద వాళ్ళు 20 రూపాయలు ఎక్కువ ఊర్లలో అమ్ముకొని వాళ్ళు కూడా అట్లా ఒక వినియోగదారునికి 40 రూపాయలు పడతా ఉంది. ఈ విధంగా నష్టమవుతుంది. మళ్ళీ అలాగే తాగి అనారోగ్యం మరియు కుటుంబ భారం అనేక రకాలుగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎక్సైజ్ అధికారులు ప్రతి గ్రామంలో కూడా దాడులు చేయాలని, కేసులు చేయాలని మేము కోరుతా ఉన్నాం. మరి ఎందుకు చేస్తలేరో మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh Saira!